బెల్లము గోధుమ పిండితో నాకు చేసిన అట్లు అంటే పిల్లలు చాలా లేరండి. ఇష్టం. అట్లు ఇన్ని సంవత్సరాలైనా పెళ్ళయ్యి మాకు పిల్లలు లేరండి. అందుకనేసే మేమే నాకు ఆయన పిల్లాడు, వారు టిఫిన్ ఆయనకి చేస్తున్నారు. నేను పిల్ల. వారి కోసం అలాగే carrier కూడా సంతోషంగా రెడీ చేసేసారు. ఉండాలి. ఉన్నన్ని రోజులు మేము పచ్చడి కూడా బతికినన్ని వేసుకున్నాం. రోజులు మామిడికాయ హాయిగా తిని బాగా దీంట్లోనే ఎవరికి కూడబెట్టి వెళ్ళే పని ఉండదు మాకు. మేము సంపాదించామా, మేము మా తిండి మేమే తింటాం హాయిగా. మేము ఇప్పటికీ పుట్టినరోజులని పెళ్లి రోజులని బాగా చేసుకుంటామండి. మేము ఒక ఫంక్షన్ లాగా కొత్త బట్టలు వేసుకొని కేకు కోసి పలావులు వండుకొని మేము చేసుకుంటామండి. ఎందుకంటే మాకు పిల్లలు లేరు కదండి, మేమే పిల్లలం. అలాగే అనుకొని మేము హాయిగా ఇలాగే ఉండిపోతాం. మాకు దేవుడు పిల్లలు ఇవ్వాల. అలాగనేసి మేము దిగులుగా ఎందుకు ఉండాలి? లేరు మాకు ఎవ్వరు, ఏ బాధ్యత లేదు, ఏ దిగులు లేదు, హాయిగా బతుకుతాం ఉన్నన్ని రోజులు అనే అంటారండి మా వారు. నువ్వు ఏ దిగులు పెట్టకు, పిల్లలు ఇవ్వకపోతే ఆ దేవుడు ఇవ్వలేదు. ఏముంది దాంట్లో? పిల్లలు ఉన్న వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారనుకుంటావా ఏంటి? కాదు, వాళ్ళకు కూడా పిల్లలుంటే వాళ్ళకి సంపాదించాలి, పిల్లల కోసం కూడబెట్టాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి అనే బాధ్యతలు ఎక్కువైపోతాయి. మాకు అవేమి లేవు కదా, హాయిగా ఉందాం.